అండి లాస్ట్ క్లాస్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడాను. ఏంటమ్మా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్? ఎనర్జీ కెన్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ ఓన్లీ అనేటువంటిది మాట్లాడి దాని మ్యాథమెటికల్గా రిలేషన్ ఇలా ఉందండి. ఎలాగా అనేటువంటిది చూసినట్లయితే హియర్ విచ్ ఇస్ Q ఈక్వల్ టు డెల్టా E ప్లస్ W గా మాట్లాడాం. జనరల్గా ఇది దేని నుంచి వచ్చిందంటే ఇది డెల్టా E ఈక్వల్ టు Q మైనస్ W గా ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చినటువంటి చేంజ్ అనేటువంటిది అక్కడ తీసుకున్నటువంటి హీట్ కి అక్కడ జరిగినటువంటి వర్క్ కి ఉన్నటువంటి వేరియేషన్ కింద సమానం అన్నది. ఇప్పుడు దీన్ని నువ్వు ఇక్కడ పార్షియల్ చేంజ్ అప్లై చేసిన డెల్టా Q ఈక్వల్ ఏమవుతుంది అంటే డెల్టా E ప్లస్ dW అవుతుంది. అంటే దాంట్లో వచ్చినటువంటి చేంజ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ లో వచ్చినటువంటి చేంజ్ ఏదో జనరల్గా W తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ దీని ప్లేస్ లో వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఈ డెల్టా V గా చెప్తామండి. ఒక యాడియాబాటిక్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అక్కడ ఎక్స్పాన్షన్ జరిగి అక్కడ జరిగినటువంటి వర్క్ మనకి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఎన్ని కట్టినట్లయితే అది మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో నేర్చుకుంటాం. వర్క్ ఎంత వచ్చింది అనేటువంటిది. వచ్చినటువంటి వర్క్ దేనికి సమానం అవుతుందంటే మీకు P డెల్టా V కి సమానం అవుతుంది. దేనికి సమానం అవుతుంది? P డెల్టా V కి సమానం అవుతుంది. అందువల్ల ఈ ప్లేస్ లో ఎప్పుడైనా అవసరమైతే మనం దీన్ని వాడుకుంటాం అంటే P డెల్టా V కి సమానం అవుతుంది దాన్ని వాడుకుంటాం. ఏమండి ఇక్కడ మీకు కొన్ని డెఫినేషన్ తెలియాలి. ఏంటి ఆ డెఫినేషన్స్ అంటే విచ్ ఇస్ కాల్డ్ హీట్ విచ్ ఇస్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీ అంటే దేని చెప్తా ఉన్నాను? సిస్టమ్ ఉన్నటువంటి టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఇంటర్నల్ ఎనర్జీగా చెప్తాడు. ఏమండి ఇదే రకంగా ఒక స్టేట్ ఫంక్షన్ ఉంటుంది దట్ ఈస్ ఎంథాల్పీ. ఎంథాల్పీ which is indicated with HN. Enthalpy means it is heat content. The amount of heat present in that system అనేటువంటిది ఏదైతే ఉందో మనకి ఏదైతే చెప్తుందో దాన్ని ఏమంటాం అంటే ఆ రియాక్షన్ యొక్క ఎంథాల్పీగా చెప్తాడు. ఇది మ్యాథమెటికల్ గా దేనికి సమానం అంటే H ఈక్వల్ టు U ప్లస్ కరెంట్స్ E ప్లస్ PV కి సమానమే. మ్యాథమెటికల్ గా దీనికి ఒక డెరివేషన్ ఇచ్చారమ్మా. అది దేనికి సమానం అవుతుందంటే E ప్లస్ PV కి సమానం అవుతుంది. ఇక్కడ E అంటే ఇంటర్నల్ ఎనర్జీ అండ్ P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్. అంటే విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రెషర్ వాల్యూమ్ యొక్క ప్రొడక్ట్ కి అండ్ ఇంటర్నల్ ఎనర్జీ యొక్క సమిష్టిగా ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఎంథాల్పీ అని చెప్తాం. ఎంథాల్పీ అనేటువంటిది హీట్ కంటెంట్ అంటే మొత్తం ఒక సిస్టమ్ సంబంధించి హీట్ ఎంతైతే ఉందో హీట్ ఎనర్జీ ఇట్ ఈస్ నథింగ్ బట్ హీట్ కంటెంట్ మీన్స్ హీట్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్. దాన్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే H అనేటువంటి లెటర్తో చేపిస్తారు. ఇక్కడ దీనికి ఉన్నటువంటి రిలేషన్ చూసినట్లయితే మనకి దేనికి ఇంటర్నల్ ఎనర్జీకి దీనికి ఉన్నటువంటి రిలేషన్ ఈ రకంగా ఉంటుంది. ఏంటో రిలేషన్ H ఈక్వల్ టు E ప్లస్ PV. దానికి నువ్వు డెల్టా అప్లై చేసినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి చూద్దాం. చూసినట్లయితే ఇట్ ఈస్ డెల్టా H ఈక్వల్ టు డెల్టా H అంటే పార్షియల్ గా ఉన్నటువంటి వేరియేషన్. డెల్టా H ఈక్వల్ టు ఏమవుతుందండి? విచ్ ఇస్ డెల్టా E ప్లస్ బై ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకి ఏం తెలుసు? PV ఈక్వల్ టు NRT. PV ఈక్వల్ టు NRT. అది ఇక్కడ రిప్లేస్ చేసాం అనుకో H ఈక్వల్ టు ఏమైంది? E
ప్లస్ PV ఈక్వల్ టు nRT అయింది. ఇప్పుడు డెల్టా అప్లై చేసినట్లయితే డెల్టా H డెల్టా E అండ్ దీస్ టూ ఆర్ కాన్స్టెంట్స్ ఒకటి which is డెల్టా n RT అయింది. ఈ రిలేషన్ మనకు పనికొస్తుంది. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ కి ఏమవుతుంది అని ఇప్పుడు చూసినట్లయితే మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ అండి. ఈ యొక్క డెరివేషన్ ఇట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ డెల్టా H అండ్ డెల్టా E. డెల్టా H అండ్ డెల్టా E ఉన్నటువంటి రిలేషన్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా అవసరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, దట్ ఈస్ హీట్ కెపాసిటీ. ఏంటండి హీట్ కెపాసిటీ అనేటువంటి దాని గురించి డిస్కస్ చేయాలి. Here heat capacity, very very important topic is heat capacity. Heat capacity means the amount of heat absorbed by the system by increasing its temperature through 1 degree. అంటే the amount of, ఇది definition రాసి చూసుకోండి, the amount of heat, the amount of heat absorbed by the system, rise its temperature 1 degree centigrade. Rise it temperature, its temperature 1 degree centigrade is called heat capacity. What is the definition of the heat capacity? Heat capacity is generally indicated with C. Heat capacity అనేది ఏం చెప్తామంటే అమ్మా, ఒక సిస్టమ్ యొక్క టెంపరేచర్ ని 1 డిగ్రీ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఎంత అయితే టెంపరేచర్ అనేటువంటిది, అది 1 డిగ్రీ టెంపరేచర్ అనేటువంటిది రైజ్ అవ్వడానికి ఎంత అయితే హీట్ ని అబ్జర్వ్ చేసుకుంటుందో తెలియజేసేదాన్ని ఏమంటామంటే మనం హీట్ కెపాసిటీ అని చెప్తారు. చూసినట్లయితే మ్యాథమెటికల్లీ represented like this: C is equal to Q by change in that temperature delta T. Here ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క హీట్ కెపాసిటీస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ప్రెషర్ దగ్గర కడతాడు. అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఎలా ఉంటాయి, ప్రెషర్ దగ్గర ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని చూసినట్లయితే అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర, at constant volume, the heat capacity indicated with the CV. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామంటే CV అంటే ఏంటమ్మా, the amount of heat absorbed by this system rise its temperature 1 degree centigrade at constant volume is called heat capacity at constant volume. అంటే ఎక్కడ చెప్తాం ఇది, డిగ్రీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేటువంటి మాట ఇక్కడ చేర్చామనుకోండి, దాన్ని ఏమంటామంటే CV కింద చెప్తాం. దాని నుంచి ఇట్ ఈస్ జనరల్ రిప్రజెంటెడ్ లైక్ దిస్, ఇట్ ఈస్ CV ఈక్వల్ టు విచ్ ఈస్ అట్ Q కదా, Q ఎక్కడ ఉంది, కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఉంది, QV బై డెల్టా T మీన్స్ ఇది ఎలా వచ్చింది, టెంపరేచర్ లో ఉన్నటువంటి వేరియేషన్ వల్ల వచ్చింది. ఎలా వచ్చిందంటే టెంపరేచర్ లో ఉన్నటువంటి వేరియేషన్ వల్ల వస్తుంది కాబట్టి విచ్ ఇస్ డెల్టా T. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా T అంటే ఏంటి, T2 మైనస్ T1. ఇనిషియల్లీ ఎంత ఉంది, 1 డిగ్రీ పెంచిన తర్వాత ఎంత ఉంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే వేరియేషన్ ఏమంటామంటే
డెల్టా టీకే చెప్తాం. ఎప్పుడైతే చెప్పామో దీని నుంచి మనకి ఏమొస్తుందండి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫ్రమ్ దిస్ వి హావ్ getting QV ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా CV ఇంటూ డెల్టా టీ వచ్చింది. CV ఇంటూ డెల్టా టీ వచ్చింది. దీని నుంచి మనం ఏం చేస్తామంటే మనకి మ్యాథమెటికల్ రిలేషన్ ఫస్ట్ ఆఫ్ దట్ మ్యాథమెటిక్స్ ఏంటది here from that QV is equal to ఏంటి డెల్టా E ప్లస్ ఆల్రెడీ చెప్పాను P డెల్టా V ఉంది. అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది జీరో అవుతుంది. అంటే ఇట్ ఇస్ QV ఈక్వల్ టు ఏమైంది డెల్టా E అయింది. QV ఈక్వల్ టు ఏమైంది డెల్టా E అయింది. ఇదంతా ఏమైంది ప్లస్ జీరో అయింది. ఎందుకు అయింది జీరో బికాస్ ఆఫ్ డెల్టా V ఈక్వల్ టు జీరో కాబట్టి. వై బికాస్ డెల్టా V ఈక్వల్ టు జీరో అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర వాల్యూమ్ లో వేరియేషన్ ఉంటుంది సున్నా కదా ఉంటుంది. అందువల్ల అయింది మనకి ఇదేం తెలుసు ఆల్రెడీ ఇయర్ QV ఈక్వల్ టు CV ఇంటూ ఇది తెలుసు. దాని నుంచి ఇది ఏదైతే ఉందో మనకి ఏమొచ్చింది QV ఈక్వల్ టు డెల్టా E వచ్చింది. వచ్చినట్లయితే దీని ప్లేస్ లో ఇది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే CV ఈక్వల్ టు ఏమైందమ్మా డెల్టా E వచ్చింది. from that CV equal to delta E by delta T వచ్చింది. ఇది చిన్నదానికి ఫర్ ఏ లాంగ్ చేంజ్ ఏమవుతుంది CV equal to delta ప్లేస్ ఏమొస్తుంది dE by dt వచ్చింది. ఇది ఫస్ట్ వన్ అనుకున్నాం dE by dt వచ్చింది. నెక్స్ట్ వచ్చి అట్ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కాదు అంటే కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కట్టినట్లయితే ఇది ఏముంటుంది అనేటువంటిది చూసినట్లయితే చూద్దాం. నెక్స్ట్ at constant pressure దగ్గర చేసినట్లయితే దాన్ని ఏమంటామంటే CP అని చెప్తాం. CP దగ్గర చూసినట్లయితే ఇది ఏమవుతుంది హీట్ అనేటువంటిది which is QP ఈక్వల్ టు ఏమైందమ్మా CP ఇంటూ డెల్టా T అయింది. QP ఈక్వల్ టు ఏమైంది CP ఇంటూ డెల్టా T అయింది. అది అలా వచ్చినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏదైతే ఉందో ఇది ఉంది కదా ఇట్ ఇస్ QP ఈక్వల్ టు ఏంటి డెల్టా E ప్లస్ which is nothing but P డెల్టా V అయింది. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర చేస్తున్నాం కాబట్టి ఇది ఏదైతే ఉందో వేరియేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది ఇది QP ఈక్వల్ టు డెల్టా E అంటే వేరియేషన్. డెల్టా E లో వేరియేషన్ అంటే ఏంటి ఇట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా E అంటే E2 మైనస్ E1 ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చినటువంటి చేంజ్ ప్లస్ P ఇంటూ డెల్టా V అంటే V2 మైనస్ V1 వాల్యూమ్ లో వచ్చినటువంటి చేంజ్. దాన్ని బట్టి నీకు ఓవరాల్ ఏం తెలిసింది QP ఈజ్ ఈక్వల్ టు ఏం తెలిసింది E2 ప్లస్ PV2 ఇది ఒక ఆర్డర్ రాసినట్లయితే E2 ప్లస్ PV2 అవుతుందమ్మా ప్లస్ ఇది ఏమవుతుందంటే E1 ప్లస్ మైనస్ కామన్ తీసేసినట్లయితే E1 ప్లస్ PV1 అవుతుంది. QP ఈక్వల్ టు E ప్లస్ PV అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఇంటర్నల్ ఎనర్జీ H is equal which is nothing but H. It is H2 minus H1. Here H is equal to enthalpy. H is equal to formula ఏంటంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇందాక E ప్లస్ PV అనేటువంటి ఏదైతే ఉందో దాని నుంచి తెచ్చింది. ఫైనల్గా నీకు ఏమైంది
మీకు QP ఈక్వల్ టు ఏంటమ్మా CP ఇంటూ డెల్టా T. CP ఇంటూ డెల్టా T అనేటువంటి ఏదైతే ఉందో దీనికి సమానం డెల్టా H సమానం. దాని నుంచి ఏమైంది CP రాస్తుంది. దాని నుంచి CP ఈక్వల్ టు ఏమైంది డెల్టా H బై డెల్టా T అయింది. ఫర్ లాంగ్ వేరియేషన్స్ ఏమవుతుంది CP ఈక్వల్ టు ఇది స్మాల్ కి డెల్టా H బై డెల్టా T అయింది. ఇది 2 వరకు ఉంది. ఇది 1 ఇది 2 వరకు ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఉంది కదండి ఏంటది ఎంథాల్పీ ఏదైతే ఉన్నది ఏంటది H ఈక్వల్ టు ఏంటమ్మా E ప్లస్ PV. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ కి PV ఈక్వల్ టు ఏమవుతుంది RT అవుతుంది. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ కి H ఈక్వల్ టు ఏమైందంటే E ప్లస్ RT అయింది. హియర్ PV ఈక్వల్ టు nRT. ఫర్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ PV ఈక్వల్ టు ఏమైంది మీకు RT అయింది. And the expression is differentiate with T. T తో చేసినట్లయితే which is dH by dt equal to dE by dt plus ఇది ఏమవుతుంది RI d by dtf dt ఏమవుతుందంటే 1 అయింది కాబట్టి ఆల్రెడీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది దీనికి 1 అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ వాల్యూస్ అమ్మా డెల్టా H బై డెల్టా T ఏదది ఇది డెల్టా H బై డెల్టా T ఎంత which is nothing but ఇది వాస్తవం మీకు అర్థమవుతుందని ఇది ఆల్రెడీ అర్థమైంది కదా. ఏంటిది PV ప్లేస్ లో RT అనేటువంటి ఏది వస్తుందంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ కి వచ్చింది. దట్ ఇంప్లైస్ ఇది ఏంటి CP equal to CV plus R. From that ఏమైంది CP minus CV equal to R వచ్చింది. ఇది రిలేషన్ చాలా జాగ్రత్తగా చూడాలి అండి. ఇది రిలేషన్ ఒకసారి మళ్ళీ డెరివేషన్ గురించి చూసినట్లయితే ఏంటిది హీట్ కెపాసిటీ అనేటువంటి దాని గురించి మాట్లాడాలి. దేని హీట్ కెపాసిటీ అంటాం ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై ది సిస్టమ్. ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ బై ది సిస్టమ్ రైజ్ ఇట్స్ టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. రైజ్ ఇట్స్ టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఒక సిస్టమ్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ పెంచడానికి మనం ఎంతైతే అది హీట్ తీసుకుంటుందో ఆ హీట్ ని తెలియజేసేదాన్ని ఏమన్నా అంటే హీట్ కెపాసిటీ కింద చెప్తాం. హీట్ కెపాసిటీకి ఫార్ములా వచ్చి CA ఈక్వల్ టు Q బై డెల్టా T. అది డిఫరెంట్ కాన్స్టెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి చూసినట్లయితే అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర చూసినట్లయితే ఇది ఎలా ఉంటుంది దీని నుంచి Q ఈక్వల్ టు రాసాం ఇలా రాసాం. ఫర్ దట్ ఏంటిది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ఏం చేసాం Q ఈక్వల్ టు డెల్టా E ప్లస్ P డెల్టా V వచ్చింది. దాని నుంచి Q ఈక్వల్ టు ఏంటి డెల్టా V అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఎక్కడ చేస్తాము వాల్యూమ్ దగ్గర. ఇదంతా ఎక్కడ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర చేస్తున్నాం కాబట్టి ఏమైంది డెల్టా V ఈక్వల్ టు 0 అయింది. Q ఈక్వల్ టు డెల్టా E ప్లస్ 0 వచ్చింది. QV ఈక్వల్ టు డెల్టా E అన్నాం. QV అనేటువంటి దేనికి సమానం CV ఇంటూ డెల్టా T కి సమానం వచ్చింది. దాని నుంచి డెల్టా V రాసాం ఇది వచ్చింది. ఇది చిన్న వేరియేషన్ కి అలా మొత్తం చేంజ్ చూసినట్లయితే ఇది అదే విధంగా కాన్స్టెంట్ ప్రెజర్ చూస్తాం సేమ్ దీంట్లాగే QP అన్నాం ఇలా వచ్చింది. దాని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇది కూడా ఏంటి ఫస్ట్ లా అకార్డింగ్ టు ఫస్ట్ ఏమైంది ఇదంతా V వచ్చింది. ఇక్కడ దేంట్లోని ప్రెజర్ లో కాబట్టి ఇది చేంజ్ అవుతుంది. డెల్టా E అంటే ఇంటర్నల్ ఎనర్జీలో వచ్చినప్పుడు చేంజ్ ఏంటి E2 మైనస్ E1.
దీంట్లో వచ్చినటువంటి చేంజ్ ఏంటి V2 మైనస్ V1. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ అంటాం కాబట్టి ప్రెజర్ మారలేదు. ఇలా చూసినట్లయితే మనకి ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ వచ్చింది. జనరల్గా దీన్ని విడదీస్తే PV2 మైనస్ PV1 అని వస్తుంది. డైరెక్ట్గా వేస్తుంది. మనకి ఏం తెలుసు ఎంథాల్పీ అనేటువంటి చెప్పాను మీకు. E ప్లస్ PV అనేటువంటి ఏదైతే ఉందో అది ఎంథాల్పీ కాబట్టి ఇక్కడ ఏముంటుంది H2 వచ్చింది, H1 వచ్చింది. ఈ వేరియేషన్ వచ్చి ఏమైంది డెల్టా H అయింది. దాని నుంచి Cp కొట్టి ఇది వచ్చింది. మనకి దాని ప్రకారం చూసినట్లయితే ఈ రకంగా ఉంది. H ఇలా ఉంది. దాని తర్వాత దీన్ని విత్ రెస్పెక్ట్ టు T ఇంటిగ్రేట్ చేస్తుంది. డెరివేటివ్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చింది. ఇదంటే నీకు తెలుసు ఏంటది Cp. ఇదంటే ఏం తెలుసు Cv. ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 and 2 ఏం తెలుసు అంటే ఇది తెలుసు. దాని నుంచి Cp మైనస్ Cv ఈక్వల్ టు R. ఈ యొక్క డెరివేషన్ ఏదైతే ఉందో నాకు మీరు పేపర్ మీద రాసి పెట్టాలండి. దయచేసి వాట్సాప్ చేయండి. మీరు పేపర్ మీద రాసి కట్టే వీడియో చూసి ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. కానీ 1 by 1 పేపర్ మీద రాసి పెట్టండి. ఇక్కడతో ఈ యొక్క విషయం అయింది. తర్వాత జోల్ థామ్సన్ ఎఫెక్ట్ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.